అదే సార్ బ్రూస్లీ కూడా ఇన్ని విషయాలు తెలుసుంటామేమో మీకు. ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను టావో బ్రూస్లీని నేను వాళ్ళు ఎవడ ఈ మొత్తం అన్నీ చూసి తర్వాత రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈ డైరెక్టెడ్ హిమ్సెల్ఫ్. అది యాక్చువల్లీ ఒరిజినల్ రిలీజ్ అయింది వే ఆఫ్ ద డ్రాగన్ అనే పేరుతో, కానీ ఎంటర్ ద డ్రాగన్ తర్వాత డబ్ చేశారు కాబట్టి ఇక్కడ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని పేరు మార్చారు ఓవర్సీస్ రిలీజ్కి. ఈ వే ఆఫ్ ద డ్రాగన్, బిగ్ బాస్, చైనీస్ కనెక్షన్ ఈ సినిమాలు వచ్చిన తర్వాత అప్పుడు రాబర్ట్ వైజ్ అని ఒక డైరెక్టర్ అండ్ ఫెడ్ వాండ్రాబ్ అని ఒక ప్రొడ్యూసర్, దే హ్యాడ్ దిస్ ఐడియా. మనం ఇప్పుడు సౌత్లో రెండు లాంగ్వేజ్లో చేస్తే మనకు కొంచెం ఇది వస్తుంది, బల్క్ ఆఫ్ ది థింగ్ మనకు హాంకాంగ్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో ఎంటర్ ద డ్రాగన్ స్టార్ట్ అయింది. అండ్ దట్ మేడ్ హిమ్ ద బిగ్గెస్ట్ స్టార్. ఎంటర్ ద డ్రాగన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 month రిలీజ్, ఈ సా ద లాస్ట్ కాపీ, ఐ మీన్ ఫస్ట్ కాపీ and is very happy with it, and he told his wife and everything. అంటే I couldn't have asked for a better platform to showcase my art అన్న దాన్ని ఆ ఫీలింగ్లో, అంటే మ్యూజిక్ దగ్గర నుంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ హీ వాజ్ డూయింగ్ ఇట్ హిమ్సెల్ఫ్ ఆ టైంలో. హాలీవుడ్ స్టూడియోస్ దే హ్యాడ్ ఎ వెరీ మిక్స్డ్, అంటే ఇంపాక్ట్ దే కాంట్ గెట్ అవే, కానీ జనరల్ ఆడియన్స్ వస్తారా రారా. చైనీస్ ఓడ్ హీరో అంటే ఏషియన్ అండ్ అమెరికన్, వెస్టర్న్, యూరోపియన్ మార్కెట్స్లో ఒక చైనీస్ ఫేస్ని చూసి వచ్చిన అంతవరకు లేదు అసలు, ఇన్స్టెన్స్ అనేది లేదు. యాక్చువల్లీ దట్ వే హీ క్రియేటెడ్ హిస్టరీ ఆఫ్ కోర్స్. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఇట్ క్రియేటెడ్ ఎ సెన్సేషన్. అంటే ఫస్ట్ నా కజిన్ చెప్పాడు, బ్రూస్లీ అంటే బ్రూస్లీ చచ్చిపోతాడా, బ్రూస్లీ హౌ ద ఫక్ అండ్ బ్రూస్లీ డై అనేది ఫీలింగ్. అప్పుడు ఒక స్టేజ్లో తను ఏదో చంపేశారు, చైనీస్ షాలిన్ మాంక్ టెంపుల్లో కంఫూ సీక్రెట్ ఇచ్చేసిన వాళ్ళు ఏదో చేశారు, గవర్నమెంట్ చంపేసింది, ఏదో రకరకాల ఒక వార్తలు. ఎందుకంటే బ్రూస్లీ అనే ఒక చాటు అనేది అసలు ఊహకి అందదు అసలు, యూ కాంట్ అండర్స్టాండ్. అంటే మోస్ట్ పర్ఫెక్ట్ స్పెసిమెన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, హిస్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్, హిస్ ఇంటెన్సిటీ, హిస్ బాడీ, హిస్ ఫైటింగ్ స్కిల్, అంటే యూ కాంట్ గో బెటర్ దెన్ బ్రూస్లీ. అలాంటి ఎలిమెంట్ ఉన్న మనిషి జస్ట్ లైక్ దట్ హీ డైడ్. అదేంటి, ఇట్స్ ఎ రియాక్షన్ టు ఎ పెయిన్ కిల్లర్ టాబ్లెట్. అఫీషియల్ కన్ఫర్మేషన్ ద డెత్ సర్టిఫికేట్లో ఒక ఆస్ప్రిన్ లాంటి టాబ్లెట్కి ఒక నెగిటివ్ రియాక్షన్ తోటి చచ్చిపోయాడు బ్రూస్లీ. యాక్చువల్గా మీకేమనిపిస్తుంది, డ్యూ సస్పెక్ట్ దట్? ఐ థింక్ 100% అఫీషియల్ కాజ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే కాన్స్పిరసీ అనేది ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, దెయ్యం వచ్చి చంపేసింది అనుకోవచ్చు, లేకపోతే దేవుడు ఏదో అనుకున్నారు, అది పాయింట్ అది కాదు. ఎవెన్చువలీ అటాప్సీ రిపోర్ట్లో వాట్ ఇస్ ఫ్యాట్ కంటెంట్ వాజ్ వెరీ వెరీ లెస్, అంటే అబ్నార్మలీ లో, బికాస్ యూస్ టు వర్కౌట్ సమ్ 7 to 8 hours a day, ఫిజికల్ వర్కౌట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అలా చేసినప్పుడు ఆల్రెడీ డాక్టర్స్ వార్న్డ్ హిమ్. అంతకుముందు ఉన్న హీ యూస్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ డిజీనెస్ ఎఫెక్ట్. అప్పుడు చెక్ చేసినప్పుడు దే వార్న్డ్ హిమ్, యువర్ ఫ్యాట్ కంటెంట్ ఈజ్ లైక్ అన్ఇమాజినబుల్లీ లో, and it is not human, not natural to have that kind of to have that kind of a low fat content. ఎందుకంటే it's all muscle, pure muscle. But I believe అలాంటి నాకు మెడికల్ ఆస్పెక్ట్ నాకు తెలియదు, అలాంటి దాంట్లో ఒక పర్టికులర్ దాంట్లో it just did a reaction in the brain. Do you feel it's a tragic thing, I mean, that he died at 32? Honestly, I'm very glad. ఎందుకంటే ఫర్ మీ ఈస్ బికమ్ ఏ మాన్యుమెంట్ బికాస్ ఈ డైడ్. అందుకే ఇప్పుడు బ్రూస్లీ బతుకుంటే 70 years ఉండే, 70 years బ్రూస్లీ నా వల్ల కాదు, నేను చూడలేను. అంటే మీరు అని పక్కన పెడితే, అఫ్కోర్స్ మీరు అని పక్కన పెడితే ఈ టాపికే ఉండదు, బట్ మీ వరకు యూ ఫీల్ దట్ ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత తన, ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ నోషనల్ వెదర్. నాకు ఒక్కటేంటంటే బ్రూస్లీ లాంటి మనిషి ఇవ్వాలి ఉంటే, ద టెక్నాలజీ వాట్ యూ హ్యావ్ ఇన్ క్యాప్చరింగ్ హిమ్, హిజ్ మూమెంట్స్ అండ్ అంటే హై స్పీడ్ కెమెరాస్ కానీ, అంటే అసలు ఎలాంటి అద్భుతమైన సినిమా మార్షల్ ఆర్ట్స్లో వచ్చి ఉండేది అనేది నా ఊహకు అందట్లేదు. బ్రూస్లీ లాంటి మనిషి వాళ్ళు ఉంటే ఒకవేళ. కానీ ఇంత పెద్ద మార్షల్ ఆర్ట్స్ ఇండస్ట్రీ ఉంది, థాయిలాండ్లో ఉంది, కొరియాలో ఉంది, ఆఫ్ కోర్స్ హాంకాంగ్, చైనా, జపాన్, ఇన్ని కంట్రీస్లో ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ ఇండస్ట్రీ ఉంది. దే కుడ్ ప్రొడ్యూస్ వన్ బ్రూస్లీ మోర్. ఎక్కడ నియరెస్ట్ లీడ్ ఎవడు అసలు బ్రూస్లీకి? ఇప్పుడు జెట్ లీ కానీ, జాకీ చాన్ కానీ, టోనీ జా కానీ, ఆల్ ఆఫ్ దెమ్ దే జస్ట్ pale in comparison to Bruce Lee, only because they don't have a philosophical theory. Or would you say that Bruce Lee was the first one to do it? Bruce Lee was the first one to do it. Not at all, not at all. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళు. That's not true at all. ఎందుకంటే ఇప్పుడు కూడా TV9 వచ్చింది, ఇప్పుడు చూసినా కూడా బ్రూస్ లీ you will feel the same impact. ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ that is true. And after you saw all this,
వన్ బ్యాక్ వచ్చింది, ప్రొటెక్టర్ వచ్చినాయి, అన్ని ఆల్ ది అంటే హీ ఈస్ ఆల్రెడీ ఫ్రమ్ నోవేర్, ఏమీ లేని దాని నుంచి. అంతకుముందు ఎవరు లేరు ఇలాంటి ఆద్యులు లేకపోతే పెద్ద పెద్ద మాస్టర్స్. బ్రూస్లీ ఒక చాలా పెద్ద బెంచ్ మార్క్ క్రియేట్ చేసి తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంత బెంచ్ మార్క్ క్రియేట్ చేయలేకపోయారు. అదే నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. బ్రూస్లీ ఇట్ ఈస్ ద మ్యాన్ హూస్ క్రియేటెడ్, ఇట్ ఈస్ నాట్ ద మార్షల్ ఆర్ట్. ఐస్లో చూసిన ఇంటెన్సిటీ దట్ హ్యాస్ మోర్ ఫైటింగ్ పవర్ దెన్ యాక్చువల్లీ పంచ్. యూనో దట్స్ హిమ్ యాజ్ అ పర్సన్. ఇప్పుడు ఒక రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్లో వార్నింగ్ వేస్తాడు, ఆడు ఇలా ముందుకు వెళ్ళబోతే హీరోయిన్ ఆపుతున్నాడు. A gesture, it is an intent which he communicates with his eyes. దాని మూలన తన పంచ్ ఎక్కువ పవర్ఫుల్ అనిపిస్తుంది. అది పాయింట్ అక్కడ. It is a man, it is a man, it is like the one, so, it's water, it's water. It should be like water. If they don't concentrate on the finger. That's a personal philosophy which no actor can do that. టోనీ జాక్ చెప్పమనండి, అది చెప్పలేడు. థాట్ అదే, వాయిస్ ఉంటుంది తనకు కూడా. తన ఇంటర్నల్ ఫీలింగ్ ఒక ఎక్స్టర్నలైజ్ ఎక్స్ప్రెషన్లో వచ్చిన దాని మూలన ఈ జస్ట్ స్టేస్ ఇన్ అవర్ మైండ్ ఆఫ్టర్ దట్. సో హీ వాజ్ అ రియల్ హీరో. Hero, I don't know. I think he's a force of nature. I mean, I think people like Bruce Lee will happen. I mean, I think happened only once in the history of the world. What do you think? అంటే ఇప్పుడు if you look at his death and the way things happened for him, ఇదంతా ఏంటంటారు? How are things? What is your personal philosophy about this? Shaped. See, how did Bruce Lee become a Bruce Lee? See, I'll tell you. See, one is force of nature అనేది by definition itself ఒక యూనిక్నెస్. ఎన్నో జీవులు ఉంటాయి, ఏదేదో ఉంటాయి, నదులు ఉంటాయి, ఇవి ఉంటాయి. సడన్లీ వన్ థింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ విచ్ హెస్ నో కంపారిజన్, విచ్ హెస్ నో బెంచ్ మార్క్. మీరు అంతకుముందు కనీ విని ఎరగని అని ఒక ఫ్రేజ్ ఉంటుంది కదా, కనీ విని ఎరగని ఒక మనిషి, అది ఫోర్స్ ఆఫ్ నేచర్. అది ఎవరు క్రియేట్ చేయాలి. అంటే నేచర్ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్సెల్ఫ్ త్రూ హిమ్. యా. అండ్ హి బికేమ్ ద పర్ఫెక్ట్ మీడియం. ఒక డైమండ్, ఎన్నో రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ఒక కోహినూర్ డైమండ్ ఒకటే ఉంటుంది. అది రాయి. అదొక్కటే ఎందుకు వచ్చిందంటే అది కావాలని బ్రహ్మో గిమ్మో క్రియేట్ చేసాడా, లేకపోతే ఇట్ ఈస్ బై యాక్సిడెంట్, ఇట్ ఈస్ బై ఇంటెంట్ అనేది ఐ థింక్ ఐ ఆర్ ఎనీబడి విల్ బి టూ లెస్ టు కమెంట్ ఆన్ దట్. వై ఓన్లీ బ్రూస్ లీ షుడ్ బి దిస్ అండ్ సో దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ ఎ ఫోర్స్ ఆఫ్ నేచర్. నేచరు ఒక పర్టిక్యులర్ టైంలో టేక్స్ ఎ డెసిషన్ ఆర్ జస్ట్ ఆన్ సంథింగ్ ఇట్ దట్స్ ఇట్. సో ద ఫోర్స్ ఆఫ్ నేచర్ ఆస్పెక్ట్ ఈజ్ అ పాయింట్ ఈజ్ లైక్ ఒక same thing will go to an artist like maybe a Mozart, for example. You know? Same thing can go to some highly intellectual Adolf Hitler. How can you convince entire Germany that he can be the king of the world? And it is that one particular trait in that person. They are all forces of nature.